పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు నాయన. ఈ రాత్రి కాల సమయంలో నిన్ను స్తుతిస్తూ కనపరుస్తున్నాము ప్రభా తండ్రి. మరి నిన్నటి దినాన గుడ్ ఫ్రైడే సందర్భంగా మేమంతా కూడా నిన్ను ఆరాధించాము. నీవు సిలువపై పలికిన 7 మాటలను ధ్యానించాము తండ్రి. ప్రభా, నీ యొక్క మరణ దినాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాము. మా కొరకు, మా అందరి రక్షణ కొరకు, మా పాపములు క్షమించుట కొరకు, మా మా యొక్క అపరాధములను భరించుట కొరకు తండ్రి, మీరు బలియాగమై, బలి పశువై ఆ శిలువలో మరణించిన దేవా, మేము నీకు ఎంతగానో వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి. మరి ఈ శనివారం దినాన రాత్రి సమయంలో ప్రభా, స్త్రీలంతా కూడా అక్కడ బైబిల్ గ్రంథంలో మేము లూకా సువార్తలో చూసినట్లయితే చివరి వచనములలో ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దినారంభము కావచ్చును. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని, ఆయన దేహము ఎలాగుంచబడనో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను, పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి అన్న మాటల్ని మేము ధ్యానించుకుంటే ప్రభా, మరి ఆ స్త్రీలు ఎంత అద్భుతమైన ఆరాధనాపూర్వకంగా మనసు కలిగి ప్రభా నీ సన్నిధిలో నిన్ను ఆరాధించాలి దేవా. మరి ఆ శరీరమునకు సుగంధ ద్రవ్యంలో పోయాలి అన్న ఆశతో తండ్రి వారు ఎంత చక్కగా సుగంధ ద్రవ్యములు సిద్ధపరచుకున్నారు. దీనిని బట్టి మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాము. నిజంగా ప్రభా, మా జీవితాలలో కూడా అలాంటి ఆరాధన చేసే మనసు కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి మా ప్రభా తండ్రి. వారు స్త్రీలు అయినప్పటికీ కూడా వారు ఎంతో ధైర్యంతో అక్కడ ఉన్నారు. మరి శరీరమును ఎక్కడ ఉంచుతున్నారో, యేసయ్య శరీరంని ఎక్కడ ఉంచుతున్నారో చూశారు ప్రభా. వారు ఆ సమాధి ఉన్న స్థలమును చూసి మరి సుగంధ ద్రవ్యములు సిద్ధపరచుకొని విశ్రాంతి దినమున తీరికగా ఉన్నారు. ఇప్పుడు తెల్లవారబోతున్నగా మా తండ్రి, వారు ఆదివారంన ఇంకనూ తెల్లవారకముందే వెళ్తారు. మరి ప్రభా, వారు ఎంతో అద్భుతాన్ని పొందుకుంటారు. వారి యొక్క ఆరాధన వారికి ఒక అద్భుతాన్ని చూపిస్తుంది. వారి యొక్క ఆరాధన వారు అనుకోని, ఊహించని గొప్ప అద్భుతాన్ని చూపించబోతున్నది. వారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వారు అసలు ఊహించను కూడా లేదు. వారికి అసలు అలా జరుగుతుందని తెలియదు. వాళ్ళకు అంత జ్ఞానము లేదు మా తండ్రి. శిష్యులు జ్ఞానవంతులుగా ఉండి కూడా మరి ప్రభు తాను చెప్పాడు ముందుగానే 3 దినములు తరువాత నేను తిరిగి లేస్తానని. అయినా కూడా వారు గ్రహించలేకపోయారు మా ప్రభా. మరి తండ్రి, ఆనాటి ఆ యొక్క మనసులు వారికి ఒకవేళ నిరీక్షణ లేని పరిస్థితిలో ఉండి ఉండవచ్చు తండ్రి. వారికి ఉన్నటువంటి ఆ యొక్క కోరిక, ఆ యొక్క ఆరాధన, మరి నిన్ను ధ్యానించాలి, నిన్ను వర్షిప్ చేయాలి అన్నటువంటి ఆలోచనను బట్టి తండ్రి మేమంతా కూడా నీకు స్తుతులు చెల్లిస్తూ అలాంటి హృదయం మాకు కూడా అనుగ్రహించమని వేడుకొంచున్నాము దేవాది దేవా. ఈ దినాన మేము వాటినన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాకు అనేక సత్యములు బయలుపడుతుంటుండగా తండ్రి, మేము వాటినన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ధ్యానించుకొని మా జీవితాలలో కూడా మేము ఒక సరి అయినటువంటి హృదయం కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభా. వారైతే ఎంతో దుఃఖముఖులై ఉన్నారు, దుఃఖంతో ఉన్న మనసుతో ఉన్నారు ప్రభా. వారి హృదయం వేదనతో ఉన్నది, వారి హృదయం శూన్యంతో ఉన్నది మా ప్రభా. వారు ఎంతో మరి వేదన పడుతూ ఉన్నారు మా ప్రభా తండ్రి. వారికి దిక్కు తెలియని స్థితిలో ఉన్నారు మా తండ్రి. వారు ఒక ఇంట్లో ఒక పెద్ద వ్యక్తిని, ఇంటి పెద్దను కోల్పోయిన రీతిగా ఆ యొక్క శిష్యులు, శిష్య బృందము, ఆ స్త్రీలు, ఇంకా యేసయ్యను ప్రేమించినటువంటి వారందరూ కూడా అలాంటి హృదయం కలిగి ఉన్నారు. అయితే ప్రభా, మీరు అందరికీ కూడా ఎంతో అద్భుతంను చూపిస్తున్నారు. ఇది మేము కూడా అలాంటి హృదయము, ఆ హృదయంలో భారము కలిగి, వేదన కలిగి, దుఃఖము కలిగి, ఏమీ దిక్కుతోచని ఆ పరిస్థితులలో ఉన్నా కూడా తండ్రి ప్రభా, మీరైతే మాకు ఒక మంచి సంతోషకరమైన వార్తను వినిపిస్తారు, సంతోషకరమైన పరిస్థితిని మాకు కల్పిస్తారు. మా జీవితాలలో మీరు అద్భుతం చేస్తారు అన్న విశ్వాసంతో తండ్రి మేము నీ వాక్యమును ధ్యానించుకుంటూ తండ్రి, ఎంత దుఃఖం ఉన్నప్పటికీ
నీవు తప్పకుండా మా జీవితంలో అద్భుతం జరిగిస్తావనే నిరీక్షణతో జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, ఈ రాత్రి సమయంలో మేము మా కుటుంబాలంతా కూడా నిన్ను స్తుతిస్తున్నాము. మరి మా జీవితాలలో నువ్వు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకుని మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మా కుటుంబంలో మీరు ఇచ్చినటువంటి శాంతిని, సమాధానంని బట్టి నీకు వందనములు. ఏ ఇంట్లో అయితే కలతలు ఉన్నాయో ఆ ఇంట్లోనైనా మీరు కనికరం చూపించి ఆ కలతలన్నీ తొలగించి మంచి ఆరోగ్యమును, మంచి నెమ్మదిని, వారికి సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మరి దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తండి. ఎన్నో సమస్యలతో కృంగి ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తండి. వారికి మరి సంతోషకరమైన జీవితం ముందుందని ఒక ధైర్యంతో, మీరు తప్పకుండా అద్భుతం చేస్తారనే విశ్వాసంతో వారు నీపైన ఆధారపడి జీవించినట్లుగా వారికి మీరు కృప దయచేయమని ప్రభు, అందరూ కూడా ధైర్యంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, ప్రతి కుటుంబంలో వృద్ధులను దీవించి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్న బిడ్డలను దీవించి వారిని నీ దయందును, మనుషుల దయందును వర్ధిల్లజేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మరి వారందరి జీవితాలలో మంచి జ్ఞానమును వారికి అనుగ్రహించి మంచి మార్గంలో పెరుగుటకు వారికి సహాయం చేయండి తండ్రి. మా తండ్రి దేవా, మరి మా యవన బిడ్డలను దీవించి తండ్రి, వారందరూ కూడా చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రాగలుగున్నట్లుగా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాము. అనేక మంది పరీక్షలు రాసి రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నారు నాయన. ఎంతోమంది మరి ఉన్నత చదువుల కొరకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి ప్రభా, ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క నడుపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు నీ వైపు చూస్తున్న బిడ్డలను దర్శించి వారికి తప్పకుండా మంచి సంతానం అనుగ్రహించండి ప్రభా. అప్పుల సమస్య నుంచి, ఆర్థిక సమస్య నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి. మరి బిజినెస్ చేస్తున్న వారిని మీరు దీవించి అత్యంత ఫలభరితంగా వాళ్ళను చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం. తీవ్రమైన అనారోగ్యంతో ఎంతోమంది ఐసీలలో వెంటిలేటర్ పైన ఉన్నవారు ఉన్నారు తండ్రి. ప్రభా, కనికరించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేర్చండి. ఆ కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి. ముఖ్యంగా వారు ఎంతో వేదనతో ఉంటారు ప్రభా, దుఃఖంతో ఉంటారు ప్రభా, మరి ఆందోళనతో ఉంటారు. మరి అంతేకాకుండా ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి ఎన్నో రకాలుగా వాళ్ళు తమ జీవన శైలిని మార్చుకోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితులన్నిటిలో కూడా మీరు కనికరం చూపించి ప్రభా, మరి అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరిచి క్షేమంగా వారిని ఇంటికి చేర్చమని వేడుకొంచున్నాం. ఎవరైతే ఇళ్లలో పడకలలో ఉన్నారో వారు లేవనెత్తబడి తండ్రి, వారు నడవగలిగే స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, రాత్రులు డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించండి. వారికి ఓపికను, సహనమును అనుగ్రహించండి. అదేవిధంగా సైనికులను దీవించండి. మా ప్రభా తండ్రి, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి అనేక మందిని, అదేవిధంగా ఎంతోమంది ఉద్యోగాలు రాత్రులు చేస్తూ ఉంటారు ప్రభా. వారందరినీ కూడా మీరు దీవించి వారందరినీ కూడా క్షేమంగా ఉంచండి, కాపుదలలో ఉంచండి. మరి వారికి నీ యొక్క అప్రమత్తత అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ఈ సమయంలో ప్రసవంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, ప్రయాణాలలో ఉన్న వాళ్ళను క్షేమంగా మరి వారు గమ్యస్థానంకు చేరినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా, నీ కృపచేతనే నాయన అందరి కుటుంబాలలో కూడా సంతోషకరమైన ఈస్టర్ పండుగను జరుపుకునే కృపను కూడా దయచేయండి. రేపు ఉదయకాలం పునరుత్థాన దినము. అందరూ కూడా నాయన ఈ పునరుత్థాన దినము నీవు పునరుత్థానుడమైనటువంటి ఆ సంతోషకరమైన సమయాన్ని వారు గడపడానికి ఎంతగానో సిద్ధపడుతుంటుండగా వారిని అందరినీ కూడా మీరు కనికరించి ప్రభు, అందరికీ సంతోషము, సమాధానము, మరి చక్కటి సహవాసము, ప్రతి బంధువులతో మరి స్నేహితులతో కలిసి సంతోషించే కృపను కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మరి ఎవరెవరైతే ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారో వారిని అందరినీ మీరు ఆశీర్వదించి వారికి కావాల్సిన నెమ్మదిని, సంతోషమును అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. మరి ఎంతోమంది అనేక సమస్యలతో ఉన్నారు, అనేక లీగల్ ఇష్యూస్తో, మరి ల్యాండ్ సమస్యలతో ఉన్నారు ప్రభా. వారికి అందరికీ కూడా మీరు కృప చూపించి త్వరగా వారి యొక్క ఆ పరిస్థితుల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి, మరి ఎంతోమంది కృంగిన స్థితిలో ఉంటుండగా వాళ్ళని అందరినీ లేవనెత్తి
మరి ధైర్యం అనుగ్రహించి ధైర్యంగా ముందుకు సాగడానికి నెమ్మదిగా మరి నిరీక్షణ కలిగి సమస్తము నీవు చక్కగా చేస్తావు, సమస్తము సరి చేస్తావన్న విశ్వాసంతో జీవించడానికి సహాయం చేయండి ప్రభా. పరిశుద్ధుడా, మరి యుద్ధ వాతావరణంలో ఉన్న పరిస్థితులు ఎంతోమంది ఎదుర్కొంటున్నారు దేవా. అనేక దేశంలో ఇన్వాల్వ్ అయి ఉంటున్నాయి మా ప్రభా తండ్రి. ఆ పరిస్థితులలో ఎంతమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, ఆస్తులు నష్టపోతూ ఉన్నారు, ఆత్మీయులను కోల్పోతున్నారు నాయన. మా ప్రభా, ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించినాయన, వారికి సహాయం చేసి ఆ సమాధానము అక్కడంతా కూడా కుమ్మరించమని వేడుకొంచున్నాం ప్రభా. మరి నీ చిత్తం ఏమిటో మాకు తెలియదు ప్రభా, మరి మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారని నమ్ముతున్నాము. సహాయం చేయండి నాయన. ఇశ్రాయేలు దేశంను దీవించండి, యెరూషలేమును దీవించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. ప్రతి పరిస్థితిని కూడా సరిచేసి నాయన ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకొంచున్నాం మా తండ్రి దేవా. అదేవిధంగా తండ్రి, ఎంతోమంది మా బంధువులు స్నేహితులు అక్కడ ఉన్నారు నాయన, వారిని అందరినీ కూడా మీరు కాపాడండి మా ప్రభా తండ్రి. మరి రక్షణ లేని ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకున్నట్టుకు సహాయం చేయండి. ముఖ్యంగా రాకడ చాలా దగ్గరగా ఉన్నదని మాకు అర్థమవుతున్నది ప్రభా. మరి ప్రతి ఒక్కరు కూడా నిన్ను తెలుసుకొని నీ బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. మరి ఈ పగలంతా కూడా మమ్మల్ని ఎంతగానో కాపాడి మా పనులలో మీరు మాకు తోడై ఉన్నారు. మా అపరాధములను క్షమించండి, ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మరి మా యొక్క జీవితాలలో మేము సిద్ధపడి రేపటి దినాన పునరుత్థాన దినమును జరుపుకోవడానికి పండుగగా మేము నీవు సాతానుపై సాధించిన విజయాన్ని మేము పండుగగా ఆచరించుకుంటున్నాము మా ప్రభా. జ్ఞాపకం చేసుకుంటున్నాం, నీవు మా కొరకు చేసిన ఆ బలియాగమును జ్ఞాపకం చేసుకొని నీకు స్తుతులు చెల్లిస్తున్నాయన. మాకునైనా నీవు ఏర్పాటు చేసినటువంటి దేవునికి మాకు ఏర్పాటు చేసిన సమాధానమును తండ్రి మేము ఎంతగానో సంతోషంగా అనుభవిస్తున్నాం దేవా ప్రభా. నీకే వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి నిద్రించినప్పుడు కూడా మేము సిద్ధపడడానికి సహాయం చేయండి. మా హృదయాలలో ఆ సంతోషకరమైన ఆ పరిస్థితిని మేము ఎరిగి తండ్రి, అసమాధానకరమైన స్థితిని ఎరిగి మేము సంతోషంగా నిన్ను ధ్యానించుకుంటూ నిద్రించడానికి సహాయం చేయండి. ఎంతోమంది నిద్రలేమితో బాధపడుతున్నారు. వారి హృదయాలలో ఉన్నటువంటి వేదనను తొలగించి ప్రభా సమాధానమును అనుగ్రహించి సంతోషకరమైన నిద్రను, ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించండి. మా అందరి పైన నీ రక్తపు కంచెను వేయండి. నీ సురక్షితమైన రెక్కల నీడలో మమ్మల్ని ఆరోగ్యంగా ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో అనారోగ్యంలో కలగకుండా కాపాడి మంచి నిద్రను, రెస్టును అనుగ్రహించండి. ఉదయకాలంన తండ్రి నీ సన్నిధిలో మేము చేరి మందిరములలో కుటుంబాలుగా చేరి నిన్ను సంతోషంగా స్తుతించే కృపను కూడా దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.